సార్ ఇప్పుడు టారిఫ్ అనేది విధించారు ఫార్మా సెక్టర్ మీద ట్రంప్. సో ఇప్పుడు ఫార్మా సెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్యూ థింగ్స్ అంటే ఏంటంటే మనం నిన్న శుక్రవారం మార్కెట్స్ మన గురువారం రాత్రి ఆర్ ఎప్పుడైతే ట్రంప్ ఇది అనౌన్స్ చేశాడో మార్కెట్స్ అయితే కొంచెం భయంకరంగా అంటే ఏదో భయపడుతూ రియాక్ట్ అయ్యి ఫార్మా సెక్టర్ నియర్లీ 4.5% ఒక టైంలో ఇండెక్స్ డౌన్ అయింది. మోస్ట్ ఆఫ్ ద కాదు అది ఆ ఎఫెక్ట్ అనేది అన్ని సెక్టర్స్ పైన వెదర్ నిఫ్టీలో ఉన్న ఏది సెక్టర్ను వదలలేదు నిన్న మార్కెట్స్. సో నియర్లీ 1% దగ్గర దగ్గర సెన్సెక్స్ కానీ బిఎస్సి కానీ రెండు కూడా నిఫ్టీ కానీ రెండు కూడా రియాక్ట్ అయ్యాయి, డౌన్ అయ్యాయి. అండ్ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో అందరూ మిస్ అవుతుంది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ టారిఫ్స్ 100% బ్రాండెడ్ పైన వాటి అండ్ పేటెంటెడ్ డ్రగ్స్ పైనే. సో అది ఒక వన్ ఆఫ్ ద కీ పాయింట్, అది అందరూ మిస్ అవుతున్నారు. దట్ ఈస్ ఫస్ట్ కీ పాయింట్. సెకండ్ కీ పాయింట్ ఏంటంటే ఏదైనా కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇప్పటివరకు ఆల్రెడీ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం పునాదులు తవ్వినా చాలు కంపెనీలు. అంటే ఇప్పుడు ఒక 3 నెలల క్రితమో ఆర్ ఇప్పుడు ఆల్రెడీ ఆ కంపెనీ అక్కడ ఒక యూనిట్ పెట్టి జస్ట్ పునాదులు తవ్విన ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక ఏ ఫేజ్లో ఉన్నా సరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి కంపెనీస్కి కూడా ఇది ఎగ్జెంప్షన్సే. ఓకే, అంటే జనరిక్స్కి ఇప్పటివరకైతే ఈ కొత్త టారిఫ్ అన్నాడు 100%, జనరిక్స్కి మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ లేదు. మేబీ ఇండైరెక్ట్లీ బికాజ్ ఇట్ మైట్ బీ ఏ స్టార్ట్, ఫ్యూచర్లో చేస్తాడనే భయం ఉండడం కామనే. బట్ ఇమ్మీడియట్గా మాత్రం మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీస్కి మాత్రం ఎఫెక్ట్ ఉండదు. అది వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ అందరం తెలుసుకోవాల్సింది. ఇన్వెస్టర్స్ కూడా రేపు మండే ఓపెన్ అయితే నువ్వు జస్ట్ బికాజ్ నీ దగ్గర ఫార్మా స్టాక్స్ ఉన్నాయని డంప్ చేయడం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జెనరిక్స్కి ఇప్పటికైతే దీని మీద ఎటువంటి ప్రభావం లేదు.